హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఏంటంటే 2 పాయింట్స్ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చి కే యొక్క వాల్యూ ఫైండ్ చేయమని చెప్తున్నారు. ఆ 2 పాయింట్స్ కూడా ఏమంటున్నారు? కాంజుగేట్ పాయింట్స్ అంటున్నారు. అసలు కాంజుగేట్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ చూద్దాం, ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, డెఫినేషన్ ఏంటి? వి సే 2 points a P and Q are said to be conjugate points with respect to the circle equation is S is equals to 0. ఇక్కడ వరకు ఓకే. అంటే P and Q అనేది కాంజుగేట్ పాయింట్స్ అంటున్నారు. ఎందుకు అంటే Q ఈజ్ లైజ్ ఆన్ ద పోలార్ P. Q ఈజ్ లైజ్ ఆన్ ద పోలార్ P. Q అనే లైన్ P లైన్ మీద పోతుంది. అండ్ నెక్స్ట్ P యొక్క లైన్ వచ్చేసి Q లైన్ మీద పోతుంది అనేసి. అంటే ఇది ఒక Q లైన్ అంటే దీని మీద పోతుంది కదా, ఇది కూడా దీని మీద వెళ్తుంది కదా. సో అదే చెప్తున్నారు, ఈ రెండు అనేవి ఆర్ ది కాంజుగేట్ పాయింట్స్, ఓకేనా, విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ ఈక్వేషన్ దట్ ఈస్ S ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ 2 పాయింట్స్ తీసుకుంటున్నాం కదా, కాబట్టి S12 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఒకవేళ ఒకటే పాయింట్ ఉండే కాంజుగేట్ పాయింట్స్ అనేది మ్యాక్సిమం 2 పాయింట్స్ ఉంటాయి. కాకపోతే మీకు S1 ఏంటి, S12 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి సో నేను ఇక్కడ రాశాను. మనకు ఒకటే ఈక్వేషన్ ఉంది, ఒకటే పాయింట్ ఉంది అనుకోండి, S1 ఈజ్ ఈక్వల్స్ టు 0గా తీసుకుంటాం. 2 పాయింట్స్ ఉంటే S12 ఈజ్ ఈక్వల్స్ టు 0గా తీసుకుంటాం. సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ S ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇంతే. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్కి ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ వచ్చేసి ఇది. దీన్ని మనము నార్మల్ సర్కిల్ ఈక్వేషన్గా రాసుకుందాం కదా. సో మనకి ఇచ్చిన పాయింట్ ఏంటి? 1, 3 అండ్ 2, K. ఇది x11 అండ్ x1, y2. ఇప్పుడు దీన్ని ఏం రాసుకుందాము? x1, x2, y1, y2 మైనస్ 35 ఈజ్ ఈక్వల్స్ టు 0. x1 వచ్చేసి 1 అండ్ x2 వచ్చేసి 2, ఓకేనా, అండ్ y1 వచ్చేసి 3, y2 వచ్చేసి k. మైనస్ 35 ఈజ్ ఈక్వల్స్ టు 0. 2 ప్లస్ 3k మైనస్ 35 ఈజ్ ఈక్వల్స్ టు 0. 3k 35 2 ఏమవుతుంది అనుకో 33 అవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు 0. 3k ఈజ్ ఈక్వల్స్ టు 33 మైనస్ 33 ఇక్కడ వస్తే ప్లస్ 33. 3 1s 3 11s. సో k ఈజ్ ఈక్వల్స్ టు 11. ఇంతే ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.